హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఈ పని చేయడానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి, ఎవరు నన్ను ఇట్లా చేసుకోవాలి అది ఇది అని నాకు చెప్పింది. ఎందుకంటే నాకు ఏం తెలియని వయసులో పెళ్ళి చేసుకున్నా కాబట్టి నాకు ఇట్లా చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చేయాలనేది అసలు ఏం తెలీదు. అందుకోసమనే పెద్దవాళ్ళు చెప్పింది నేర్చుకొని నేను చేయడం అయితే జరిగింది. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెళ్ళైన తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత నేనైతే ఈ పని అయితే నేర్చుకున్నాను, స్టిచ్చింగ్ చేసుకోవడం. నేను నేర్చుకున్నాను అనడం కంటే మా ఇంట్లో వాళ్ళు నాకు ఎంకరేజ్ చేశారు అనేది నేను చెప్తాను. ఎందుకంటే అంతకుముందు ఇది స్టడీ మధ్యలోనే నేను పెళ్ళి చేసుకున్నాను. అప్పుడు ఇంట్లో కూర్చొని ఒక 2-3 మంత్స్కి అసలు నాకు పని లేకపోతే ఏదోలా అనిపించేది. ఖాళీగా తిని ఉండడం అంటే కొంచెం నరకంలాగా అనిపించింది. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే బాగుంటుంది, పిల్లలకు కూడా నా అవసరాలకు కూడా బాగుంటుంది అనిపించేది. ఇక మా అత్తమ్మ మా ఆడపడుచు అయితే నాకైతే ఈ మిషన్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కానీ ఆశని కానీ వాళ్ళు కల్పించారు. మిషన్ నేర్పించి మరి మిషన్ కొనిచ్చి నువ్వు ఈ పని నేర్చుకో అని అయితే చెప్పారు. ఇక అప్పుడు చెప్పిన నుంచి నేను అయ్యో నన్ను ఎందుకు పని చేపిస్తున్నారు, నన్ను ఎందుకు నేర్చుకోమంటున్నారు అనే థాట్ రాలే. నేనే ఏదైనా పని చేయాలి, ఏదైనా పని చేసుకోవాలి అనేసి నాకు మొదటి నుంచి కూడా ఉండేది. కానీ మా అత్తమ్మ ఏంటంటే తను ఎక్స్పీరియన్స్లో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల పెళ్ళైన ఆడపిల్ల ఏదో ఒక పని చెయ్యాలి, చేసుకుంటేనే ఇంట్లో వాళ్ళు విలువనిస్తారు. ఆడపిల్ల చేతి నిండా పని ఉంటే ఒకరికి చేయి చాపాల్సిన అవసరం ఉండదు. తన ఖర్చులకు తాను సంపాదించుకునే శక్తి పని తనకు ఉండాలి అని ఎక్కువగా పోరాటం చేసింది అయితే మా అత్తమ్మ. ఈవెన్ అప్పుడు మా మామయ్యకు కూడా ఇష్టం లేదు నేను మిషన్ నేర్చుకోవడం. ఎందుకంటే అప్పటికి మా తోటి కోడలు మా అక్క అయితే ఇంట్లో మిషన్ కుట్టి గిరాకీ కూడా కుడుతుండే. అలాంటిది ఇద్దరు తోటి కోడళ్ళు పోటీనా అనేసి మా మామయ్యకు ఉంటుండే. కాకపోతే మా అత్తమ్మ మా ఆడపడిచి అయితే పోనీ ఉండని నేర్చుకో, ఒక పని అయితే నేర్స్తే ఏం తప్పు లేదు కదా అనేసి అయితే అప్పుడు వాళ్ళిద్దరూ నన్ను పంపించారు. పంపించిన తర్వాత నాకు కూడా ఉంటుండే నేర్చుకోవాలి, పని చేయాలి అనేది. కానీ అది బ్యాడ్ లక్ ఏంటంటే కరోనా టైం కాబట్టి ఒక 10 డేసే పోయినాను. ఆ 10 రోజులు పోయినా మా అక్క కుడుతుంటే డైలీ చూస్తుండే అనమాట. అసలు చూసి నేర్చుకున్న దానికంటే చూసిందే ఎక్కువ పట్టేస్తారు అంటారు కదా. అట్లా నాకు నా లైఫ్లో అయితే నాది ఖచ్చితంగా అసలు అట్లా అయితే జరిగింది అనిపించింది నాకు. ఎందుకంటే నేను పోయిన 1 వీక్లో ఇంట్లో కుడతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్కరైతే అసలు హెమ్మింగ్ ఉక్స్ కాజాలు వేసుకోవడం కూడా రాదు. అలాంటిది నేను ఓన్గా డిజైన్స్ కుట్టడం కానీ, డ్రెస్సులు కుట్టడం కానీ, స్టిచ్చింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా త్వరగా నాది నేను అంటే చెయ్యాలన్న తపన నాకు ఉన్నది కాబట్టి నేర్చుకోవాలని నేను అనుకున్నాను. అలానే నేర్చుకున్నాను. ఈ జనరేషన్లో ఒక్కరు కూర్చొని తింటే బ్రతికే సిచ్యువేషన్లు కాదు కదా. తలా ఒక పని చేసుకుంటేనే బ్రతకగలుగుతాం. ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్ కూడా అదే. అందరం తలా ఒక పని చేస్తేనే బ్రతకగలుగుతాం అనే ఆశతోటే మేమైతే ఇది కుట్టాము. మరీ బోలెడు వేలైతే కుట్టాను. జస్ట్ రోజు 1-2 తప్ప అంతకు మించిన గిరాకైతే రాదు. ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చేసుకొని 1-2 మహా ఎక్కువ కుట్టుకోవడం. నాకైతే అది మా అత్తమ్మ బయట పనికి కూడా వెళ్ళొచ్చు ఇది లేకున్నా. కాకపోతే పిల్లల్ని వేసుకొని పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లుని చూసుకోవాలి, పిల్లల్ని పని చేసుకోవాలి. కాబట్టి నాకు ఇంట్లో ఉండి చేసుకునేది ఇది కరెక్ట్ అనేసి వాళ్ళు ఆలోచించి నాకు ఇదైతే నేర్పించారు. అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా పని చేసుకోవాలి అంతే. ఇక బయటకు వెళ్ళి పని అది కూడా చేసుకోవచ్చు. కానీ ఆ బయటకు వెళ్ళి పని చేస్తే ఏంటంటే మనం పిల్లలకు చేయాల్సినవి చాలా మిస్ అవుతాం. ఇదే అయితే నేను పిల్లల్ని చూసుకోగలుగుతా, వాళ్ళు పడుకున్నప్పుడు కానీ వాళ్ళు లేనప్పుడు కానీ నేను కుట్టుకోగలుగుతా. అట్లా నేను పిల్లలకు టైం ఇచ్చినట్టయితే ఫ్యామిలీకి ఇచ్చే టైం ఫ్యామిలీకి, పిల్లలకు చూసుకునే టైం పిల్లల్ని, స్టిచ్చింగ్ చేసే టైం స్టిచ్చింగ్. అట్లా నాకు ఈ పని అయితే చాలా నచ్చింది. దేవుడి దయ వల్ల నేను నేర్చుకున్న తర్వాత నాకు త్వరగానే గిరాకీ రావడం కూడా జరిగింది. అది ఎంత అదృష్టం ఉండాలి. ఇక వచ్చింది. నేనైతే ఇలా పని అయితే స్టార్ట్ చేసుకుని కుడుతున్నాను. ఇదంతా నేను మా అత్తమ్మ ఇచ్చింది అనుకుంటా బ్లెస్సింగ్.
ఇది అయితే ఇక నేనైతే ఇలా కుట్టడం అయితే జరుగుతుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఏదో ఒక పని చేసుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనేది. ఓకేనా, నాకైతే ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనము ఏదైనా పని చేస్తేనే మన పిల్లలకు కానీ మనకు కానీ అయ్యో ఇది కొనాలి, అది కొనాలి, ఇది తెప్పియాలి, అది తెప్పియాలి అనే ఆశ అయితే ఉంటుంది కదా ఎవరికైనా. అదే మన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళను వీళ్ళను అడగాలి, ఇవ్వకపోతే ఫీల్ అవ్వాలి. అలాంటి ఏ ప్రాబ్లం లేకుండా మన దగ్గర ఉంటే మనం తీసుకోవచ్చు అంతే. వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని ఎదురు చూసే కన్నా మనకు వచ్చిన పని మనం చేసుకోవడం, దాంట్లో ఉన్న తృప్తి ఆనందం అసలు ఇంకొకరిలో ఉండదు అని నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇది మా అత్తమ్మ నాకు ఇచ్చిన ఒక బ్లెస్సింగ్. ఇక తను ఏంటంటే తన అనుభవంలో తను చెప్పింది, ఇట్లా నేర్చుకోవాలి, ఇట్లా పని చేసుకోవాలి, ఆడపిల్ల పని చేసుకొని బ్రతికితే హ్యాపీగా ఉంటాము, ఏదన్నా ఇంకొకరికి చేయి చాపకుండా బ్రతకాలి, ఎవరి మీద ఆధారపడద్దు, మనం చేసుకోగలిగింది మనం చేసుకోవాలి, మన చేతిలో పని ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి మాటలు నాకు చాలా ఇంప్రెస్సింగ్గా అనిపించేసి నేను ఏ పనైనా చేయగలుగుతాను. కానీ ఇట్లా ఈ సెక్యూరిటీ మంచిగా ఇంట్లోనే చేసుకొని పని అయితే ఉన్నది అంటే ఇది ఒక్కటే అని చెప్తాను నేను. అలానే ఇక వాళ్ళు నచ్చినట్టు ఇచ్చినట్టు అసలు టైం లేకున్నా ఏమంటారు, వాళ్ళు నాకు నేర్చుకునే టైం లేకోకున్నా కానీ నేనైతే దాన్ని గ్రిప్ తీసుకొని అది కుట్టడం అయితే జరిగింది. మళ్ళీ ఒకటి ఏంటంటే, నేను నిత్యప్రియ ప్రెగ్నెంట్ అప్పుడు 5 months బేబీని మా అత్తమ్మ పట్టుకుంటుండే. నేను వేరే దగ్గరికి వెళ్ళి మిషన్ నేర్చుకొని వచ్చి అంతసేపు ఆ చిన్న పాపను అత్తమ్మ పట్టుకొని ఉంటుండే. అట్లా ఆమె పట్టుకొని ఉంది కాబట్టి నేను నేర్చుకోగలిగిన. మొత్తం నాదైతే కాదు, అత్తమ్మనే. ఏది చెప్పినా నేను అత్తమ్మనే అని చెప్తా. ఎందుకంటే తను నాకు చేసిన హెల్ప్ అలాంటిది. అదే ఆమె సైలెంట్ ఉంటే నేనేం చెయ్యలేకపోతుండే. జస్ట్ ఇక వంట తోముకునుడు, పిండుకునుడు, వండుకునుడే ఉంటుండే. ఇలాంటిది కొత్తగా ట్రై చేసేదాన్ని కాదు. అంటే మనం చేసే పనిని కొంచెము దాంట్లో ఉన్న తృప్తి ఆనందం ఉంటుంది కదా, అది చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో కొత్తగా క్రియేట్ చేసినాం అంటే అందరు కుట్టిందే కావచ్చు, కానీ నాకు క్రియేటివిటీగా అనిపిస్తుంది. నా చేతులతో నేను చేశాను కాబట్టి. అంతేనా కాదా, ఇప్పుడు మా అత్తమ్మ నాకు చేసిన హెల్ప్ అని చెప్పొచ్చు. లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటా. ఏదన్నా బయట వాళ్ళు ఏదైనా చేస్తే గుర్తుపెట్టుకుంటామనే, ఇంట్లో వాళ్ళు చేస్తే గుర్తుపెట్టుకోలేమో చెప్పండి. ఇదే అండి నా సిచ్యువేషన్, నా పరిస్థితి. ఓకేనా, వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. అలానే ఖాళీగా ఉన్న లేడీస్కి అయితే చెప్తాను, ఏదో ఒక పని చేసుకొని ఒకరికి ఆశపడకుండా బ్రతకాలనేసి నేను సజెషన్ ఇస్తాను. మా అత్తమ్మ సజెషన్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇది నా వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం చేసే పనిలోనే మనకు సంతోషం ఉంటుందని నేను చెప్తాను నా లైఫ్లో. ఓకేనా, ఇప్పటికైతే ఇది నా స్టోరీ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి అయితే చెప్పండి ఖచ్చితంగా. వీడియో నచ్చి మా అత్తది కానీ నాది కానీ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో ఒక కామెంట్ అయితే పెట్టండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అబ్బా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏదో ఒక పని చేసుకుంటేనే బెటర్.